ఒంగోలు పట్టణ శివారు ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సిపిఎం నాయకులు కలెక్టర్ వద్ద ధర్నా చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలి. చివరి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి. మురికి కాలువలోని చెత్తను తొలగించి దోమల బెడద నివారించాలి. 5.5 ఏళ్లుగా సంపూర్ణంగా ఉన్న టిడ్కో ఇల్లు పూర్తి చేసి నిరుపేదలకు ఇవ్వాలి. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో ఒంగోలు కలెక్టర్ వద్ద సిపిఎం శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల నగర అధ్యక్షురాలు కుమారి పాల్గొన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో ఉంటున్నాము. ఎంతమంది గవర్నమెంట్లు వచ్చినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టికో ఇల్లు మేము ప్రభుత్వ భూముల్లో ఉన్న వాళ్ళకి మేము ఇల్లు కట్టిస్తామన్నారు. కనీసం ప్రభుత్వ భూముల్లో మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు చాలా మంది చాలా శాఖలు ఉన్నారు. కానీ వాళ్ళకి కాలువలు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. 28 సంవత్సరాల నుంచి అగస్టాట్లు పడుతున్నాము. ఇప్పుడు కట్టిస్తామంటున్నారు కదా, మరి మున్సిపాలిటీ వాళ్ళని గుర్తుపెట్టుకొని మున్సిపాలిటీ కాలనీ కట్టియాలి. అట్లనే మున్సిపాలిటీ ఆపకాసు ఎత్తేకోకుండా కొనసాగించాలి. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసిన నిందితులను అరెస్టు